లైన్ వస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా? ఓకే, దాని గురించి ఎంక్రోచ్మెంట్ ముందుగానే మేము తీసుకొస్తాం. అదే కదా. మీరేంటన్నా సర్వే సరే. ఇప్పుడు తాడిగడప మన బెన్ సర్కిల్ నుంచి కదా కదా రైట్. ఇప్పుడు విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా, మరి ఎదురుగా ఎంకరేజ్మెంట్ లో బారు కొట్టులు పెట్టించారు కదా అందరికీ నోటీస్. ఎప్పుడు అవన్నీ తీసిన తర్వాత 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు మనకు స్వచ్ఛందంగా మీరు ఎప్పటి వరకు మార్కింగ్ చేస్తే అక్కడ వరకు చేస్తారు. ఆదర్శంగా ఫస్ట్ పొలిటీషియన్స్ అనేవాడు ఎవడైనా ఆదర్శంగా నుంచుంటే ప్రజలందరూ వాళ్ళందరూ స్వచ్ఛందంగా తెస్తారు. ఫస్ట్ పై నుంచి నువ్వు బెంచ్ సర్కిల్ నుంచి అయినా మొదలెట్టు, అటు నుంచి అయినా మొదలెట్టు. లేదు పై నుంచి కిందకి ఒకేసారి ఎవరెవరైతే ఇచ్చారో మొత్తం అందరూ ఒకసారి నోటీస్ ఇచ్చి స్టార్ట్ చేయండి. వీఆర్ ఫర్ యూ, మేము మీతో సహకరిస్తాం. అంతేగాని ఎక్కడో పార్టీలుగా మీకు ఇష్టం లేని చాట మాకు ఇష్టమైన చాట అనేది కుదరదు కదా. రైట్, చెప్పు. ఓకే, మీద వాళ్ళ మీద ఇక్కడే ఎందుకు మొదలెట్టారు అంటున్నారండి. స్టార్టింగ్ పాయింట్ ఇక్కడి నుంచే మొదలెట్టారు కదా, అటో ఇటో మొదలెట్టాలి కదా. అందరికీ నోటీస్ ఇచ్చాం. అక్కడి నుంచి ఇక్కడ ఎప్పుడు ఇచ్చారు వీళ్ళకి? గంగు నుంచి వచ్చాము. మరి ఎక్కడ స్టార్ట్ చేశారు? గంగు నుంచి స్టార్ట్ చేసుకొచ్చామండి. ఎక్కడ స్టార్ట్ చేశారు? పాయింట్లు ఉన్నాయి చూసారు అక్కడ. ఆల్రెడీ చూపిస్తున్నారు. చూపించు. ట్రెంచ్ ఎందుకు కొట్టారు? ట్రెంచ్ ఎందుకు కొట్టారు? ఇప్పుడు మీకు వాళ్ళు తీయాలి, మీకు ఎంకరేజ్మెంట్ షెడ్ లో ఉంది. ట్రెంచ్ ఎందుకు కొట్టారని అడుగుతున్నా. సార్ చేసుకుంటే వెళ్తున్నాం. ట్రెంచ్ ఎందుకు కొట్టారంటే చేసుకుంటూ వెళ్తున్నారంటారేంటి అన్న? నేను అడిగింది ట్రెంచ్ ఎందుకు కొట్టారని అడుగుతున్నా. ట్రెంచ్ అంటే షాపుల ముందు ఇది అన్నీ ఉన్నాయి. నువ్వెవరో కొడతానికి నువ్వు పాసేజ్ అది మా ఇంట్లోకి వెళ్ళడానికి ఒక్కది. నువ్వు ట్రెంచ్ కట్టకూడదు కదా, నువ్వు ఎందుకు ట్రెంచ్ కొట్టావని అడుగుతున్నా. అసలు ఇది నీకు ఇది ఎంకరేజ్మెంట్ అయితే టీమ్ అని నోటీస్ ఇవ్వు, లేదా సంబంధిత అధికారులు పంపిస్తే లిమిటెడ్ టైం ఇస్తే చేస్తారు. నువ్వు ట్రెంచ్ ఎందుకు కొట్టావు? ఇక్కడ ఎందుకు కొట్టావు ట్రెంచ్ అన్నా? గొయ్యి ఎందుకు కొట్టావు అన్నా? అదే సార్ హైవే ల్యాండ్ ఇక్కడ దాకా కాబట్టి. గొయ్యి ఎందుకు కొట్టావు? గొయ్యి ఎందుకు కొట్టావు? హైవే ల్యాండ్ అయితే గొయ్యి కొట్టమన్నా అంటే నీ గొయ్యలు దూకెళ్తారా? ఏమయ్యారు అంటే ఆ ఇంట్లో నుంచి ఎగిరి దూకి కాలువ దూకి వెళ్తారండి. గొయ్యి ఎందుకు చేశారని అడుగుతున్నాను నేను. అసలు ఇదంతా మామూలుగా లెవెల్ గా ఉండేదాన్ని ఇదంతా కట్టించారు కదండి. ఏం కట్టి గొయ్యి ఎందుకు తీసావంటే అదే లెవెల్ ఉందంటే గొయ్యి ఎందుకు తీసావు? నువ్వు ఎందుకు తీసావు గొయ్యి? నువ్వు నోటీస్ ఇవ్వు, నువ్వు నోటీస్ ఇచ్చి మాట్లాడు వెళ్ళు. నువ్వు నోటీస్ ఇచ్చి మాట్లాడి పోయి వెళ్ళు. నువ్వు నోటీస్ ఇచ్చి మార్కింగ్ ఇవ్వు వెళ్ళు. ఎవరికి ఇవ్వాలో ఏ ఎంకరేజ్మెంట్ తీయాలన్నా కూడా నోటీస్ సర్వ్ చేసుకోపోయేళ్ళు. అప్పుడు నీకు ఎక్కడి వరకు మార్కింగ్లు వచ్చినాయి, పైనుంచి కిందకి మార్కింగ్లు ఇవ్వండి. పైనుంచి కిందకి ఒక పక్క నుంచి మొదలెట్టని తీస్తారు. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు గొయ్యలు చేస్తే ఊరుకోరు. అదే గొయ్యలు తీస్తే మర్యాదగా కూడా ఉండదు. వెళ్ళు చూడు కూర్చోళ్ళు.